అందరికీ నమస్కారం. మీ శ్రీనివాస్ కథలకి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఇక కలిసి ఉంటాం. రచన డాక్టర్ వాసా ప్రభావతి గారు. మరి కథలోకి వెళ్దామా? రేఖ, శేఖర్ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. అయినా ఇద్దరి సెక్షన్స్ వేరే. దాని మూలంగా ఇద్దరి గదులు కూడా వేరే. అదొక ప్రైవేట్ కంపెనీ. అయినా ఇద్దరి జీతాలు బాగానే వస్తున్నాయి. అయితే ఇంకా ఇద్దరికీ పరిచయం కాలేదు. ఒకరోజు ఆ కంపెనీ జనరల్ మేనేజర్ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా చేరుకున్నారు. ఆ సమావేశంలోనే మొదటిసారిగా రేఖ, శేఖర్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. వారి కళ్ళు ఆప్యాయంగా పలకరించుకున్నాయి. ఇద్దరిలో అనురాగం కలిగింది. ఇద్దరు రోజు కలుసుకుంటున్నారు. రేఖ, ఈరోజు సినిమాకి వెళ్దామా అన్నాడు శేఖర్ ఆప్యాయంగా టీ తాగుతూ. ఇద్దరూ టీ కొట్లో టీ తాగుతున్నారు. ఆఫీస్ అయిపోగానే ఇళ్లకు వెళ్లకుండా అలా టీ కొట్లో టీ తాగటం అలవాటైపోయింది. ఇంట్లో నేను చెప్పి రాలేదు, ఆలస్యం అయితే అమ్మ చెల్లి కంగారు పడతారు అంది రేఖ. మీ నాన్నగారు లేరా అడిగాడు శేఖర్. లేరు, నాన్నగారు చనిపోయి 4 ఏళ్ళు అయింది. మా అమ్మగారు టీచర్గా పనిచేస్తున్నారు. మా చెల్లి ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతోంది చెప్పింది రేఖ. మా అమ్మ నాన్న విశాఖలోనే ఉంటారు. చెల్లికి పెళ్ళైపోయింది. మా తమ్ముడు లా చదువుతున్నాడు. నేను ఇక్కడ స్నేహితుని రూమ్లో ఉంటున్నాను. నేను ఆలస్యంగా వెళ్ళినా నన్ను అడిగేవారు లేరు అన్నాడు నవ్వుతూ శేఖర్. రేఖ కూడా అతను నవ్వుతో కలుపుతూ నవ్వింది. మనిద్దరం వివాహం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. నీ అభిప్రాయం కూడా చెప్తే బాగుంటుంది అన్నాడు శేఖర్. నిజమే, ఇద్దరు 6 నెలల నుంచి కలిసి తిరుగుతున్నాం. నా అభిప్రాయం కూడా అదే. ఇద్దరు నవ్వుకున్నారు. అయితే ఈరోజు మా అమ్మతో చెబుదాం, మా ఇంటికి రా శేఖర్. రేఖ వాళ్ళింటికి పిలవగానే శేఖర్ ఆ రోజు వాళ్ళింటికి వెళ్ళారు. శేఖర్కి మోటార్ సైకిల్ ఉంది. రేఖ బస్ మీద ఇంటికి వెళ్తుంది, ఆఫీస్కి వస్తుంది. రేఖ, శేఖర్లు ఆ రోజు రేఖ ఇంటికి అతను తన వాహనం మీద తీసుకెళ్ళాడు. రేఖ అంతకుముందు రోజే తల్లితో పక్కన చెల్లెలు బిందు ఉండగానే చెప్పింది, శేఖర్ మంచివాడో కాదో నువ్వే తెలుసుకోవాలి. అతని తల్లి తండ్రి ఎవరో తెలుసుకో అంది తల్లి. ఆ రోజు రేఖతో వచ్చిన శేఖర్ని చూసి తల్లి చెల్లెలు కూడా చాలా సంతోషించారు. మీ అమ్మ నాన్నగారులతో చెప్పి వారి అంగీకారం తీసుకోనాయన అంది రేఖ తల్లి. శేఖర్ తప్పకుండా వారి అంగీకారం తీసుకుంటాను అన్నాడు. శేఖర్ వారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రూమ్కు వెళ్ళాక చాలాసేపు ఆలోచించి తల్లిదండ్రులకు రేఖతో పెళ్లి సంగతి చెప్పి వారిని రమ్మని కోరాడు. ఓ మంచి రోజు చూసి ఇద్దరూ బయలుదేరి వచ్చారు. రేఖ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడారు. ఆ దంపతులకు రేఖ నచ్చింది. రేఖ కుటుంబం కూడా నచ్చింది. ఏ ఆర్భాటాలు కట్న కానుకలు లేకుండా గుడిలో వివాహం జరిగిపోయింది. ఒక ఇల్లు అద్దెకి తీసుకుని కొడుకు కోడల్ని కాపురం పెట్టించి శేఖర్ తల్లిదండ్రులు తమ్ముడు వెళ్ళిపోయారు. రేఖ, శేఖర్లు కావాల్సిన సామాన్ ఇంటికి కొనుక్కున్నారు. సంసారం హాయిగా సాగిపోతోంది. రేఖ, మనకి కొత్త కారు కొనాలనుకుంటున్నాను అన్నాడు శేఖర్. అప్పుడే మన కారు ఎందుకు శేఖర్, కొన్ని రోజులు పోనీ అంది రేఖ. ఇప్పుడే సరదా, ముసలివాళ్ళు అయ్యాక ఏం సరదా అన్నాడు మొండిగా. అప్పుడే ప్రారంభమయ్యాయి గొడవలు. మా అమ్మా నాన్నలు వస్తున్నారు, ఇక్కడ కొన్ని రోజులుంటారు అన్నాడు ఒకరోజు శేఖర్. మీరు పిలిచారా, వాళ్లే వస్తున్నారా అడిగింది రేఖ. మా అమ్మా నాన్న రావటానికి నీ అంగీకారం కావాలా అన్నాడు కోపంగా శేఖర్. రేఖ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు నేనేమన్నానండి, వారు వస్తే ఇంట్లో అన్నీ సర్దుకోవాలి కదా అంది రేఖ. శేఖర్కి మరింత కోపం వచ్చింది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి రేఖ తనకు 3వ నెల గర్భం అని చెప్పింది. అదేమిటి, అప్పుడే మనకు పిల్లలా? అప్పుడే వద్దు, అబార్షన్ చేయించుకో అన్నాడు. ఆ మాటలకి రేఖకు చాలా కోపం వచ్చింది. మరో గదిలో పక్కేసుకుని పడుకుంది. ఇద్దరికీ మాటలు లేవు. ముందులా ఒకరినొకరు బతిమాలుకోలేదు. మరునాడు రేఖ ఆఫీస్ నుంచి శేఖర్తో ఇంటికి రాలేదు. తల్లి దగ్గరకు వెళ్ళిపోయింది. శేఖర్ బతిమాలి రేఖను ఇంటికి రమ్మనేదాకా రాదు. ఇద్దరికీ పంతాలు పెరిగిపోయాయి, మాటలు పోయాయి. రేఖ తల్లి కూతుర్ని బతిమాలి శేఖర్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. ఆమె వినలేదు. శేఖర్ తల్లి మాత్రం అలా చెప్పలేదు. ఆడది అణిగిమణిగి ఉండాలి. భర్తతో అంత పంతమేమిటి, దాన్ని బతిమాలకు అంటూ శేఖర్ని రెచ్చగొట్టింది.
శేఖర్ లాయర్ని కలిసి మాట్లాడాడు. అతనికి డబ్బు కావాలి, ఫీజు చూసుకుని లాయర్ నోటీస్ ఇప్పించాడు. శేఖర్ ఒకప్పటి రూమ్లో ఉండే రాజా ఆ విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఇద్దరిని కలపడానికి ప్రయత్నించాడు. శేఖర్ తల్లి మాటలు విని అతని మాటలు వినే పరిస్థితిలో లేడు. కానీ అతను అంతటితో ఆగలేదు. అనవసరంగా శేఖర్ కాపురం కూలిపోకుండా తిరిగి నిలబెట్టాలనుకున్నాడు. వెళ్ళి ఆఫీసులో రేఖను కలిసి మాట్లాడాడు. ఆమె గర్భవతి, అందుకే ఆమెను ఒప్పించడానికి రాజా ప్రయత్నించాడు. సాయంకాలం రేఖ తల్లిని కలిసి మాట్లాడాడు. ఆమె కూడా చాలా బాధపడింది. శేఖర్, రేఖ ఇద్దరూ మంచివారే, కానీ క్షణికోద్రేకాలు, పంతాలు. వారిద్దరూ కలిసి ఉండాలి. రేఖ గర్భవతి కూడా. నా వంతు నేను సహకరిస్తాను అన్నాడు రాజా. మళ్ళీ వస్తానని చెప్పి శేఖర్ తండ్రిని రమ్మని కబురు చేశాడు. కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసి విశాఖలోనే ఉండిపోయారు ఆయన భార్య కూడా చెప్పకుండా హైదరాబాద్కు వచ్చి ఇంటికి వచ్చాడు. శేఖర్ తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు. శేఖర్ తండ్రికి టీ పెట్టించాడు. భోజనానికి హోటల్ తీసుకెళ్లాడు. ఏం కర్మరా ఇది, అంత తప్పు పని ఏం చేసిందిరా రేఖ అన్నాడు తండ్రి. ఆ సాయంకాలం రాజా లాయర్ని తీసుకుని రేఖ తల్లిని కూడా తీసుకుని శేఖర్ ఇంటికి వెళ్ళారు. వారిని చూసి శేఖర్ ఆశ్చర్యపోయాడు. అంతలో రేఖ కూడా అక్కడికి వచ్చింది. శేఖర్ని కూర్చోమన్నారు. అప్పుడు లాయర్ కలగజేసుకుని, ఏమ్మా రేఖ, నీ భర్తతో ఎందుకు గొడవలు? తాగి వచ్చి నిన్ను కొట్టడం, ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని జీతం ఇంటికి ఇవ్వటం లేదా? ఎందుకు వెళ్ళిపోయావు? నిలదీశాడు లాయర్. రేఖ సమాధానం చెప్పలేక తల వంచుకుంది. తర్వాత లాయర్ శేఖర్ వైపు తిరిగాడు. ఏం శేఖర్, ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? రేఖ నీ మాట వింటం లేదా? వినను అందా? జీతం ఇంటికి ఇవ్వటం లేదా? చెప్పకుండా నగలు, చీరలు, వస్తువులు కొనేస్తోందా? సినిమాలకి, షికార్లకి వెళ్ళిపోతోందా? ఎవరైనా మరో మొగాడితో తిరుగుతోందా? ఇద్దరికి ఎందుకు గొడవలు వచ్చాయి అడిగాడు. అవేం లేవండి అన్నాడు శేఖర్. మరెందుకు విడిపోయారు? లాయర్ రెట్టించాడు. ఇద్దరి మనసుల్లో పశ్చాత్తాపం బయలుదేరింది. పెద్ద తప్పులు ఎవరూ చేయలేదు అనుకున్నారు. నీ కడుపులో పెరిగే ఆ బిడ్డకు తల్లి తండ్రి అక్కర్లేదా? వారి ప్రేమాభిమానాలు అక్కర్లేదా? ఇద్దరూ కూర్చొని ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి, అంతేగాని ఎవరంతటా వారు నిర్ణయాలు చేస్తే మరొకరికి ఆజ్ఞలు ఇవ్వకండి అన్నాడు లాయర్. శేఖర్, రేఖ సిగ్గుతో తలవంచుకుని, మేం చేసిన తప్పే, ఇక కలిసి మెలిసి మాట్లాడుకుంటాం అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు అందరూ. ఇక కలిసి ఉంటాం అన్నారు రేఖ, శేఖర్ దంపతులు. చూసారా లాయర్ గారు, మీరు మాట్లాడి ఇద్దరు విడిపోకుండా కలిపారు, మీకు ధన్యవాదాలు అన్నాడు శేఖర్ తండ్రి. నాదే ఉంది, పెద్దలు మీరందరూ కలగజేసుకున్నారు కదా అన్నాడు లాయర్. అందరూ నవ్వుతూ లేచారు. అదండి ఈ కథలో మనకు అర్థమైంది ఏమిటంటే, ఒక భార్య భర్త ఇద్దరే ఉంటున్నప్పుడు సహజంగా అప్పుడప్పుడు మాట వస్తూ ఉంటాయి, చిన్న చిన్నవి. కానీ వేరే విధమైనటువంటి గొడవలు ఇవి లేవు కదా, చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి ఫ్యామిలీ అన్నాక. దానికోసం అని చెప్పని విడిపోవటం, నేనుండను అని వెళ్ళిపోవటం, లేకపోతే నేనుండనని ఈయన వెళ్ళిపోవటం, ఇలాగా అది కరెక్ట్ కాదేమో. ఇది ముఖ్యంగా ఏమిటంటే, ఉద్యోగాలు ఎవరైతే ఇద్దరూ కలిసి ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ వస్తూ ఉంటుంది ఇది ఎక్కువగా. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఉద్యోగం వెళ్ళాలి, అతను కూడా ఉద్యోగం వెళ్ళాలి, ఎవరు పనులు చేయాలి, ఇవన్నీ వస్తుంటాయి. ఇక ఒకదాని తర్వాత ఒకటి అన్ని లింకులు వస్తుంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఇద్దరు కలిసి కనుక చేసుకుంటే వాళ్ళ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వగలుగుతారు. అదే ఆలోచించాలి వాళ్ళు. అంతేగాని వాళ్ళిద్దరి గురించి ఇంకేముంది, ఇంకా పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని చూసుకోవటం, చక్కగా వాళ్ళతో మిమ్మల్ని ఎలాగైతే మీ తల్లిదండ్రులు పెంచారో మీరు కూడా అలాగే చూడాలి. కాబట్టి ఆ రకమైన ఆలోచన ధోరణితో వెళ్ళాలి, కానీ వేరే విధంగా వెళ్ళటం వలన చివరికి ఇంకొకళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది ఆ గొడవలో. ఒకళ్ళని మన మధ్యలోకి రానియటం అనేది అంత కరెక్ట్ కాదేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.